అలాగే అంతేకాకుండా దమ్ము శ్రీజ గారిని ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్‌ని ఆకాశం వైపు ఇలా లేపేస్తారనమాట. లేపుతారు. ఖచ్చితంగా లేపుతాడు. మనోడు ఎక్కడో ఉండాలి కదా! ఆడాడు. టాస్క్‌లు ఆడాడని చెప్పట్లే. ఖచ్చితంగా 100% ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 100% ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కాకపోతే ఏంటంటే, ఆ టాస్క్‌లో మాత్రం మనోడు చూసిన మాట వాస్తవం. డిమాండ్ పవన్ మొహం చూసిన మాట వాస్తవం, 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 వాస్తవం. డిమాండ్ పవన్ బాగా చూడండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దమ్ము శ్రీజ గారు వచ్చిన తర్వాత ఏమంటారంటే, నిన్ను ఎలాగైనా కెప్టెన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్! పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చీటింగ్ చేసే వచ్చాడు అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను. ఓకేనా? నా మాటకి స్టిక్ అయ్యి ఉంటానండి. కాకపోతే గేమ్ స్ట్రాటజీ కరెక్ట్‌గా అమలు పరిచింది దమ్ము శ్రీజ. ఓకేనా? దివ్య నిఖిత మొత్తం ప్లాన్ అంతా కూడా తిప్పుదాం అనుకుంది. ఎలాగా? చెప్తాను చూడండి. మనకి స్టార్టింగ్‌లో గేమ్ చూసొచ్చింది దివ్య నిఖిత. దివ్య నిఖిత గారు భరణి గారు చుట్టూ తిరుగుతుంది. భరణి గారు కూడా దివ్య నిఖిత చుట్టూ తిరుగుతున్నారన్నమాట. వీళ్ళు ఆల్రెడీ మనోడు అనుబంధాలు, బంధాలు భరణి గారు ఒక ఏర్పరచుకున్నారు కదా! తనూజ, నాన్న తర్వాత మనకేంటంటే ఇమాన్యుయల్ మంచి క్లోజ్‌గా మాట్లాడుతారు పర్లేదు. రాము గారు మనకి ఈవెన్ కెప్టెన్ అవ్వాలి అంటే భరణి గారు హెల్ప్ చేస్తారు రాము గారికి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫ్లోరా గారు, సంజన గారు. ఓకేనా. సంజన గారు మనకి ఇటు ఉంటారు, అటు ఉంటారు. అమ్మ, అమ్మ అంటూ మనకేంటంటే ఇమాన్యుయల్ దిక్కు ఉంటారు. అలాగే మనకి ఎలాగన్నా సరే ఒక్కసారన్నా నిన్ను కెప్టెన్సీలో చూడాలి అని ఎవరన్నారు మనకి? మనకి సంజు మాత గారు అన్నారు. ఎవరికన్నారు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అన్నారు. ఖచ్చితంగా అన్నారు. ఓకేనా. ఇది. ఇప్పుడు నేనేంటంటే మనకి దమ్ము శ్రీజ గారు వేసిన స్ట్రాటజీ సూపర్ అని చెప్పి మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా. ఈ అమ్మాయి ఏం స్ట్రాటజీ చేసిందంటే దివ్య నిఖిత అందరిని తిప్పుకుంటుంది. సో ఏంటంటే మనిద్దరం కూడా ఇంకా ఒకే గ్రూప్‌లో ఉంటే నువ్వు నేను ఒకే జట్టుగా ఆడితే టాస్క్‌లో ఇద్దరిలోని మనం ఏంటంటే అస్సామైపోతాం ఖచ్చితంగా. సో ఏంటంటే నువ్వు స్ప్లిట్ అయిపో. స్ప్లిట్ అయిపోవడం కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడేదో ఫ్రెండ్ అనో లేదనుకుంటే ఎవరో లేరు. ఆ! భరణి గారు మనకేంటంటే ఆడవలసిన భరణి గారు కూడా దివ్య నిఖిత గారు ఆడుతున్నారు. సో తనూజ గారిని మనం పార్ట్నర్‌గా తీసుకుంటే, తనూజ గారిని ఎవరిని కెలకరు. సో తనూజ గారి వల్ల నాకు ప్రాబ్లమ్ ఉండదు. సో ఏంటంటే షరతులు వర్తిస్తాయి అని చెప్పి షరతులైతే పెట్టాడనమాట. ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వస్తే నువ్వు ఖచ్చితంగా నన్నే సపోర్ట్ చేయాలి నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి నువ్వు సేఫ్ జోన్‌లో ఉండాలా, నేను సేఫ్ జోన్‌లో ఉండాలా అనంటే ఖచ్చితంగా మీరు నాకే సపోర్ట్ చేయాలి. ఈ 2 షరతులు పెట్టాడతను. పెట్టిన తర్వాత ఇంకా ఆ లోపల ఏమి ఉండదు ఆ అమ్మాయికి తనూజకి. ఇంక అందరికి ఏమంటది? ఏదైనా టాస్క్ వస్తే బుట్ట బొమ్మలాగా అలాగే ఉంటదనమాట. ఈవిడ సపోర్ట్ చేసి తొయ్యాలి ముందుకి. తనూజ గారిని తొయ్యాలి. ఓకేనా. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తే మీరు చెప్పండి ఫ్రెండ్స్. తనూజ గారిని తొయ్యాలి. ఓకేనా. ఇంకా ఏంటంటే తనూజ గారు ఇంకా సరే పవన్ కళ్యాణ్ నీతో ఆడుతాను అని చెప్పేసి అయితే అన్నదనమాట. ఓకేనా. లాస్ట్‌లో మనోడు దాంట్లో నుంచి దూరి వెళ్ళిపోతారు కదా! అది సూపర్. 100 పాయింట్లు అక్కడ గెలుచుకున్నాడు. నెక్స్ట్ మనకేంటంటే ఇలా లాగుతారు కదా! గ్లాసులు పెట్టాలి. అక్కడ తనూజ గారు గ్లాస్ పెట్టారు. కాబట్టి ఇంకో 100 పాయింట్లు గెలుచుకున్నాడు. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చాడనమాట. వీళ్ళిద్దరిలోనే ఎవరో సేఫ్ అవ్వాలనుకుంటే ఇచ్చిన మాట తప్పను అని చెప్పేసి తనూజ గారు ఏంటంటే మనకి ఆర్మీ మ్యాన్ పవన్ గారిని సేఫ్ జోన్‌లో పెట్టిన తర్వాత మనకేంటంటే ఆవిడ డేంజర్ జోన్‌లోకెళ్ళింది. మళ్ళీ నిన్న టాస్క్ డిజైన్ చేశారు. టాస్క్ డిజైన్ చేసిన తర్వాత కూడా మనకేంటంటే మన చూడండి అందుకే అన్నాను. మనకి తనూజ గారికి ఇతను హెల్ప్ చేయరు. అంటే సందర్భం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాడు. దమ్ము శ్రీజ గారికి వాటరు తీస్తున్నాడు. మనకేంటంటే భరణి గారు ఇంకా ఓ ఓ కేకలో, అరుపులు, గోలలో ఎందుకు తనూజ, 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 తనూజ అరె బాబు! అంత చేయాల్సిన పని లేదురా బాబు. ఓకే. బానే ఉంది. ఇక్కడ కట్ చేస్తే మొన్న కెప్టెన్స్ అంటే రాము కెప్టెన్ అయ్యాడు గదా! అదే రోజు రీతూ చౌదరి మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి సారీ పవన్ కళ్యాణ్ అంటది. అదంతా కాదు డెమాన్ పవన్‌ని నన్ను తీసేయమని ఫస్ట్‌లోనే నువ్వు చెప్పావా? చెప్పాను. నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి మనోడు అలిగెళ్ళిపోతాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అలిగెళ్ళిపోయిన తర్వాత ఎక్కెక్కి ఏడుస్తుంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడు దమ్ము శ్రీజ గారు వచ్చిన తర్వాత ఏమంటారంటే నిన్ను ఎలాగైనా కెప్టెన్ చేస్తానన్నది నిన్న ఆవిడ చేసింది. ఇప్పటికి అదే మాట మీద ఉంటానండి. ఎందుకంటే నేను లైటు మనకి భరణి గారి భుజం తడితే మనకేంటంటే పవన్ కళ్యాణ్ లేపి భరణి గారు ఆపి ఏమి ఎరగలేనట్టు ఆడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత 10 నిమిషాలు కూర్చుంటాడు. ఇక్కడే కూర్చుంటారు. ఎవరు? ఓడిపోయిన టీమ్ అందరూ కూడా. ఎవరెవరు? ఫ్లోరా, రీతు చౌదరి, డెమాన్ పవన్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి. ఓకేనా. కూర్చుని తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి ఇక్కడ కూర్చుంటాడు. మధ్యలో దమ్ము శ్రీజ గారు. దాని తర్వాత డెమాన్ పవన్ బాగా చూడండి పవన్ కళ్యాణ్
ఇలా చూస్తారనమాట పవన్ కళ్యాణ్. చాలా సేపు చూసిన తర్వాత అప్పటికి సంజూమా తరుతో తలదించండి, తలదించండి అంటే ఈళ్ళకి ఫ్లోరా, రీతు చౌదరి, డెమాన్ పవను ఈళ్ళందరికి తలదించండి అలా చూడకూడదు తలదించండి కాలుతోని తిలగల కొట్టడం. నెక్స్ట్ ఏంటంటే ఒక సందర్భంలో అలా చూస్తాడు 10 మినిట్స్ చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు ఫస్ట్ 2 మినిట్స్‌లోనే మనకేంటంటే హింట్ దొరికిపోద్ది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్‌కి హింట్ దొరికిపోద్ది. ఎవరి వల్ల? డెమాన్ పవన్ వల్ల. కాళ్ళు చూసి చెప్పలా. మొహం హావభావాలు చూసి చెప్పా. ఓకేనా? కాళ్ళు చూసి చెప్పాననుకోండి. మొహం హావభావాలు చూసి చెప్పా. ఏం చెప్పాను నేను? జస్ట్ మనోడు అలాగని మాత్రం అంటాడంతే. అలాగని మాత్రం అంటాడు. కాలు కాదు. మొహం హావభావాలు జస్ట్ ఇలా చూసి అప్పుడు సంజూమ చూసి తలదించండి. ఎన్ని సార్లు చెప్పాను. అలాగైతే హింట్లు దొరికిపోతాయి గదా! అని అంటది. అయినా సరే మనోడు చెప్పడం. పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. బాగా అప్పటికి మనోడికి చిన్న హింట్ దొరికింది. మనకేంటంటే తనూజ గారు తీయరండి. ఇమాన్యుయేల్ అసలు తీయడండి. ఇమా ఇమాన్యుయేల్ పవన్ కళ్యాణ్ తీయడండి పక్కాగా. ఎందుకంటే నిన్న మాట్లాడిన డిస్కషన్‌లోని నైట్ డిస్కషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్, మనకి ఇమాన్యుయేల్, దొమ్ము శ్రీజ గారు మాట్లాడుకుంటారు. తనూజ గారిని పక్కన పెట్టి. అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీయడు. సో ఇంకెవరున్నారు? మనోడు ఎవరి వైపు చూపించాడంటే భరణి అని చెప్తారనమాట. అది నేను చెప్పింది. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. చెప్తే ఓకే. టూ గుడ్. ఒకవేళ ఏంటంటే దమ్ము శ్రీజ గారు మనకి కూడా చెప్తారు. నిన్నెలాగైనా కెప్టెన్ చేస్తా. నువ్వు ఏడొద్దు పవన్ కళ్యాణ్ నిన్నెలాగైనా కెప్టెన్ చేసి తీరుతాను అని అన్నది. అలాగే కెప్టెన్ చేసింది ఆవిడ. ఈజీగా మ్యానిపులేటివ్. నోరున్నోళ్ళకి ఊరుంటదంటారు కదా! అంతే. ఇంకేంటంటే ఇంకా ఎవరైతే ఓడిపోయారో ఇద్దరిలోని ఒకరిని కెప్టెన్ చేయాలనుకుంటే మీరెవరిని చేస్తారు? అంతే ఫినిష్. అక్కడ ఇంకా సంజుమాత ఆల్రెడీ ఒకసారి అన్నది కదా! నేను కెప్టెన్‌గా ఒకసారి చూడాలని చెప్పి. సంజుమాత ఓటు. దమ్ము శ్రీజ గారు ఓటు. ఇంకంటే ఎవరెవరు? రీతు చౌదరి. కొద్దిగైతే ఫస్ట్‌లో కొద్ది బాండింగ్ ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్. ఇంకోటేంటంటే ఎందుకు డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు కదా! ఎందుకు మళ్ళీ ఇలాగ ఆ లైట్లు టాస్క్ పెట్టారు? ఇక్కడ అన్‌టచ్ చేద్దాం అని చెప్పేసి. ఇక్కడేంటంటే ఇమాన్యుయేల్, ఫ్లోరా గారు. ఇక్కడేంటంటే మనకి సుమన్ శెట్టి గారు అడుగుతారు. సుమన్ గారు అడుగుతారనమాట. ఒకసారి లేడీ ఆగితే బావుంటది. ఇప్పటివరకు లేడీ అవ్వలేదు కదంటే అప్పుడు దమ్ము శ్రీజ గారు, "అన్నా ఇక్కడ లేడీ గీడీ కాదన్నా. ఎవరికి సపోర్ట్ లేదసల. అసలు సపోర్టే లేదు. సపోర్ట్ లేదు కదా!" సపోర్ట్ నిజంగా తగ్గిందండి. ఎందుకంటే దివ్య నిఖిత గారు కొద్దిగా అంతా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆ మాట అయితే వాస్తవమే. ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. చేస్తున్నారు కాబట్టి ఓకే. అని చెప్పేసి అందరూ కూడా మనోడిని కెప్టెన్ చేశారు. కెప్టెన్ అవ్వడం ఓకే. గుడ్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే మొహం మాత్రం చూసాడు 100% భయ్యా. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. కింద నన్ను ఎన్ని దెబ్బలు దొబ్బండి. నాకేం ఫరక్ పడదు. ఓకేనా? ఉన్నది ఉన్నట్టు చెప్తాను. హుహు. అప్పుడు సంజూమాత కలగ చేసుకొని డిమాండ్ పవన్ తలదించు. అందరూ తలదించండి. మీరు అలా హింట్లు ఇచ్చేస్తే గెలిసిపోతారు. తలదించండి. నువ్వు బేగా చెప్పు. బిగ్ బాస్ కూడా అనౌన్స్‌మెంట్ చేస్తాడు. అప్పటికి కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఈళ్ళ దుక్కే చూస్తుంటాడు. ఈళ్ళ దుక్కే చూస్తుంటాడు. 100% ఈళ్ళ దుక్కే చూస్తుంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఎపిసోడ్ చూసి నేను చెప్పలా. నేను ఎల్‌బీ చూసి చెప్పాను. ఓకేనా? ఎల్‌బీ చూసి చెప్పాను. నాకు తెలిసినంత వరకైతే దమ్ము శ్రీజ గారు వేసిన స్ట్రాటజీ ఇప్పటికి చెప్తున్నాను. గుడ్. ఎలాగైనా కెప్టెన్ అవ్వాలిరా. కెప్టెన్ నేను చేస్తానురా. నీకెందుకురా ప్రాబ్లమ్ లేదురా అన్నది కెప్టెన్ చేసిందంతే. కెప్టెన్ చేసిందంతే. ఇక్కడ దమ్ము శ్రీజ గారు మాత్రం మెచ్చుకోవాలి. పెద్ద పెద్ద గేమర్ అతను. చాలా పెద్ద గేమరు ఆవిడ. చాలా పెద్ద గేమర్ ఆవిడ. ఓకేనా? ఇక్కడేంటంటే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయిపోయారు కదా! కెప్టెన్ అయిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కూడా పాయింటే. ఎలా బిహేవ్ చేస్తాడు? ఏదన్నా గాని అరతా కొరతాగా చేశాడనుకోండి మళ్ళీ అగాధపాతాలో దిగిపోతాడు మనోడు. జమ్మని రాకెట్‌లాగా. ఇక్కడ రాము రాథోడ్‌ని 100% మెచ్చుకోవాలి. మాట్లాడితే మీటింగ్‌లు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంచాడండి. అది మాత్రం 100% నాగార్జున గారు మెచ్చుకుంటారు. అది నేను ఎల్‌బీ చూసాను కదా! 100% మెచ్చుకుంటారు. అలాగే అంతే కాకుండా దమ్ము శ్రీజ గారిని ఆర్మీ పవన్ కళ్యాణ్‌ని ఆకాశం వైపు ఇలా లేపేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. అంతే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బై.